సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మౌలి అంటే 90s వెబ్ సిరీస్, మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ లో మౌలి అంటే ఒక 10th క్లాస్ అబ్బాయిగా ఒక క్యారెక్టర్ ప్లే చేసిన మౌలి ఒక షోలో ఏంటంటే రాజధానిని మాయం చేసేసారని చెప్పేసి ఒక జోక్ చేయడంతో వైసీపీ నేతలు అంటే సోషల్ మీడియా ద్వారా బూతుల పురాణం స్టార్ట్ చేశారు. అంటే తననే కాకుండా తన అమ్మ నాన్నల్ని కూడా తిట్టడం స్టార్ట్ చేశారు సార్. అంటే రాజధానుల గురించి మాట్లాడితే వైసీపీ భయపడుతుందా? అసలు ఎందుకు ఇట్లాంటి బూతు పురాణం స్టార్ట్ చేశారు? యా పాపం చె- కుర్రవాడే చిన్నవాడా అని చెప్పొచ్చు అతన్ని మౌలిని. అవును అతని సార్. పూర్తి పేరు యాక్చువల్గా అయితే తనూజ్ ప్రశాంత్, యాక్చువల్గా ఆయన ఒరిజినల్ నేమ్. అతను హ్మ్. సోషల్ ప్లాట్ఫామ్లో యాజ్ ఎ కిడ్ గా ఉన్నప్పుడే ఆయనకు ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. సుమారు హ్మ్. 5 lakhs ఎబో ఉంది ఆయనకు. హ్మ్. మొత్తం మీద సోషల్ మీడియాలో ఈ రోజు 90s సినిమా ఈ నెల 2 నెలల నుంచి ఫేమస్ అయింది, క్లిక్ అయింది, దాని ద్వారా ఆయన గుర్తింపు వచ్చిందేమో. కానీ అంతకు ముందే సోషల్ ప్లాట్ఫామ్లో ఆయన ఒక కామెడియన్ గా, ట్రోలర్ గా మీమ్స్ చేస్తూ హ్మ్. రకరకాల టాపిక్స్ మీద జోక్స్ సెటైర్స్ చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే ఫన్ క్రియేట్ చేయడానికి, ఇతరులను నవ్వించడానికి మెమిక్రీ ఆర్టిస్టులు కానీ ఇట్లా ఎంటర్టైన్మెంట్ ఆర్టిస్టులు ఏం చేస్తుంటారు, కొంచెం జోక్స్ తీసుకుంటారు. ఆ హ్మ్. జోక్స్ కూడా ఏంటంటే సెటైరికల్ గా ఉంటాయి. సెటైరికల్ గా ఉన్నప్పుడే కొంచెం డైరెక్ట్ తిట్టకుండా, డైరెక్ట్ విమర్శించకుండా, కొంచెం సెటైరికల్ అంటే ఒక నర్మగర్భంగా అంటారు తెలుగులో. ఆ హ్మ్. నర్మగర్భంగా ఉన్నప్పుడు కొంచెం ఫన్ క్రియేట్ అవుతుంది. దానికోసం ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం అంటే ఇక్కడ ఎవరైతే మాట్లాడుతున్నాడో ఆర్టిస్ట్, మిమిక్రీ కానీ ఎంటర్టైన్మెంట్ యాంకర్ కానీ ఆ ఆడిటోరియం మూడ్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి తాను వాళ్ళు హాల్ మూడ్ చూసుకుంటూ ఆ స్పాంటోనియస్ గా కొన్ని ఆ పక్కనే ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్లు లేదా అక్కడే ఉన్నటువంటి కరెంట్ టాపిక్స్, అప్పుడు బర్న్ అవుతున్న కరెంట్ టాపిక్స్ మీద ఏదో ఒక సెటైరికల్ ఫన్ చేస్తుంటారు. హ్మ్. సాధ్యమైనంతవరకు ఇట్లా అవుతేనే కొంచెం ఫన్ క్రియేట్ అవుతుంది. అవును అయితే సార్. కొన్ని సందర్భాలలో శృతి మించడం కానీ, అపార్థాలు రావడం కానీ, మనోభావాలు దెబ్బతినడం కానీ జరుగుతుంది. హ్మ్. చాలా సందర్భాలను చూశాం. మనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎదురుగానే చంద్రబాబు నాయుడు మిమిక్లు చేయడం, హ్మ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎదురుగా ఉన్నప్పుడే ఆయన మీద ఒక సెటైరికల్ గా అదే ఒక ఒక అకేషన్ కు ఒక రాజకీయ నాయకులు వరుస వచ్చిన క్రమంలో దాన్ని ఎలా ట్రీట్ చేస్తారని చెప్పి లైవ్ లోనే పొలిటికల్ లీడర్స్ సీనియర్స్ అంటే చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజుల్లో ఉన్నటువంటి అందరినీ కూడా చేసి ఫన్ క్రియేట్ చేస్తున్నారు. ఆ ఫన్ గానే చూడాలి. అవును సార్. అంతకు మించి లోతుకు వెళ్తే మనోభావాలు దెబ్బతీయాలని అనుకోవడం కానీ, అలా అనిపించినప్పుడు కానీ వాస్తవ మనోభావాలు దెబ్బ తింటే నిజంగా కూడా మనం ఏమైనా రియాక్ట్ అవుతే బాగుంటుంది. ఫన్ను హ్మ్. ఫన్గా చూడకుండా ప్రతి అంశాన్ని రాజకీయం మయంలోకి, రాజకీయంలో సెక్టర్లోకి నెట్టేసుకొని వాళ్ళకు వాళ్ళే ఆ, దానికి సమాధానం చెప్పాలని ప్రయత్నం చేయడంతో ఇంకాస్త అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరినో తిట్టారనుకుందాం, అదే రాజధాని గురించి వాళ్ళని అవహేళన చేశారని వాళ్ళ భావన. ముఖ్యమంత్రి అయితే ఇక్కడ జరుగుతున్న వైఎస్ఆర్పి పార్టీ వాళ్ళు ఎందుకు ముందుకు వస్తున్నారంటే వాళ్ళు రాజధానిని అవహేళన చేశారని ఒక ఫీలింగ్. ఆయన హ్మ్. అవహేళన చేశాడు చేయలేదు కానీ అవహేళన చేశాడు వీళ్ళు ఇంకెక్కువ దాన్ని ప్రాపగండం చేసుకుంటున్నారు. అంటే అవును సార్. ఏదో సామెత చెప్పినట్టు తిట్టకున్నా తిట్టాడు అని చెప్పి వీళ్ళే తిట్టుకున్నట్టుగా ఉంటుంది. హ్మ్. ఒక కళాకారుని, ఫన్ చేసే ఆర్టిస్ట్ని ఈ విధంగా ట్రోల్ చేయడం, ఈ విధంగా మరి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొదటి నుంచి చూస్తూ ఉంటాం. వ్యక్తిగత దూషణకు వెళ్ళడంతో పాటు ఆ వ్యక్తి యొక్క పర్సనల్ లైఫ్ లో కూడా వెళ్ళిపోయి పర్సనల్ లైఫ్ లో నుంచి పర్సనల్ ఇంటి లేడీస్ అంటే అక్కే కావచ్చు, చెల్లె కావచ్చు, అమ్మే కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళని కూడా నానా చండాలమైన భూత పదాలతోటి కానీ ట్రోల్ చేయడం కానీ లేదా హ్మ్. ఇతరత్ర కొత్త కథనాలు క్రియేట్ చేసి లేనటువంటి రూమర్స్ క్రియేట్ చేయడానికి, హ్మ్. విపరీతమైనటువంటి టార్చర్ పెట్టడానికి, వీళ్ళని మానసికంగా కృంగదీసేలా చేస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ట్రోలర్స్ కానీ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఆ విషయంలో ఇరు పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కానీ అక్కడ ఏ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలంతా కూడా ఆ విధంగా ట్రోల్ చేసినాం. పాపం హ్మ్. కుర్రవాడు ఫన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ ఫన్ ని ఇంత సీరియస్ గా తీసుకోవడం అనేది వీళ్ళ అవివేకం. అంటే నిజంగా కూడా అంటే ఆయన రాజకీయ ఆల్రెడీ నాయకులు సారీ గత చెప్పారు సార్. అంటే ఆల్రెడీ తను వాళ్ళు అట్లా చేస్తున్నారని చెప్పేసి సారీ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా వీళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యుల్ని కూడా అంటే వాళ్ళ అమ్మ నాన్నని కూడా చాలా బూతులు తిడుతున్నారు సోషల్ మీడియా వేదికగా. సో అంటే ఇక్కడ భయపడ్డారా? అంటే వీళ్ళు రాజధానిని తీసుకురాలేదని చెప్పేసి భయపడి వీళ్ళు కప్పుపుచ్చే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చు సార్. ఖచ్చితంగా వాస్తవానికి ఫన్ చేసిన వీడియో కన్నా ఆ ఆయన చెప్పిన క్షమాపణ చెప్పిన వీడియో వైరల్ కాలేదు చూడండి. అతను నిజంగా హ్మ్. క్షమాపణ చెప్పే సంజయ్ అది వైరల్ అవ్వాలి. కానీ అది హ్మ్. మొదటి ఉన్నటువంటి వీడియో మాత్రం వైరల్ అవుతా ఉంటాయి, ఒకరికొకరు షేర్ అవుతా ఉంటాయి. తాను అవును సార్. సారీ చెప్పిన వీడియో అతను చూడకపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా ఎందుకు ట్రోల్ అవుతుందంటే
అతడు సారి చెప్పిన విషయాన్ని అందరికీ చేరదు. కేవలం ఆ పాత వీడియోనే, ఆ పాత ఫన్ వీడియోను, ఆ టాపిక్ వైరల్ అవుతా ఉంటాయి. అంటే చెడు ఎక్కువ ఉమ్, ప్రభావం చూపిస్తుంది కదా. ఆయన ఉమ్, సారి చెప్పినా కూడా అదే పనిగా ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇదంతా ఉమ్, కూడా నిజంగా కూడా భావ స్వేచ్ఛ మీద జరుగుతున్నటువంటి దుర్వినియోగం చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే గానీ నెక్స్ట్ టైం కొంచెం కంట్రోల్ అవుతుంది. లేకపోతే ఎవరేమని చేయలేరు, ఇది భావ స్వేచ్ఛ కింద వస్తుంది, సైబర్ యాక్ట్ కింద రాదు అని ఒక విశృంఖలమైన భావజాలం జనాల్లో నాటుకుపోయింది. ఖచ్చితంగా మనం అవును చిన్న సార్. కామెంట్ చేసినా, ఎదుటి వారిని చిన్న మాట అన్నా కూడా మనకి శిక్షార్హులు అవుతాము, అనవసరంగా మనం జైలుకి వెళ్లాల్సి వస్తుంది అన్న భావన వాళ్ళలో ఉంటే ఇట్లాంటి ట్రోల్స్ చేయరండి. ముఖ్యంగా అలాంటి ఉమ్, వాళ్ళకు ఈ రాజకీయ పార్టీలే అండగా ఉంటూ, రక్షణ కలిగిస్తూ, న్యాయ సలహాలు చేస్తూ, న్యాయ సమీక్షలు చేస్తూ వాళ్ళకు కావాల్సిన సహకారం చేయడం దురదృష్టకరం. ముఖ్యంగా ఇంకా రాజకీయ పార్టీలు పేమెంట్ పెట్టుకొని ఏజెన్సీల ద్వారా ఇట్లాంటి ట్రోలింగ్ చేయడం, ఇట్లాంటి పోస్టులు చేయడం, స్వయాన రాజకీయ పార్టీలు, అందులో రాజకీయ పార్టీ కార్యాలయాల్లోనే ఇట్లాంటి ఒక వింగ్ ఏర్పాటు చేసుకొని మరీ ట్రోల్ చేయడం అనేది దురదృష్టకరం. ఉమ్. అట్లా ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, ఒక చిన్న ఆర్టిస్ట్ అంటే ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న ఆర్టిస్ట్ అన్న మాటలకి ఇంతగానో ఎందుకు ఉడుకుపోతున్నారు సార్ అసలు? వైసీపీ నేతలు అంటే ప్రతిదీ ఇప్పుడు వాళ్ళు చేయని పనిని ఎత్తి చూపెట్టారు కాబట్టి ఇది ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ఇట్లాంటివి చేస్తున్నారు అనుకోవచ్చా సార్? ఇప్పుడు గుమ్మడికాయ దొంగ భుజాలు చదువుకున్నట్టుగా ఉంది వాళ్ళ పని. రాజధాని ఉమ్, మాయమైంది అంటే నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఏదంటే ఎవరు చెప్పలేరు, వాళ్ళే చెప్పలేరు. ఎవరో కూడా ఆ పార్టీ నాయకుడిని రాజధాని ఎక్కడ ఏదంటే ఏ రాజధాని అని అడుగుతాడు. అంటే ఏ అవును రాజధాని సార్. అంటే ఏ దేశ రాజధానా, ఏ రాష్ట్ర రాజధాని అని వాళ్ళ ఉద్దేశం కాదు. మన క్యాపిటల్ రాజధాని చెప్పాలా, రెవెన్యూ రాజధాని చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి రాజధాని చెప్పాలా, చంద్రబాబు నాయుడు రాజధాని చెప్పాలా, రేపు ఉమ్, పొద్దున ఇంకో పార్టీ జనసేన వస్తే ఆయన తిరిగి అంటాడు. అంటే ఇక్కడ రాజధానికి ఈ రోజుకి కూడా 1950 నుంచి ప్రారంభమైనటువంటి ఆ రాజధాని గొడవ ఆంధ్రలో దురదృష్టవశాత్తు ఎప్పుడు కూడా రాజధాని మీద, ఆ రాజధాని ఏదంటే రాజేడు వెనక అన్నట్టుగానే ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఎప్పుడు కూడా రాజధాని దురదృష్టం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఎప్పటికి కూడా ఉమ్. ఇబ్బందిగానే ఉంది. రైట్ సార్. అంటే ఇప్పుడు ఈ ఏదైతే ఈ చర్యలు చేస్తున్నారో, ఏదైతే ఈ తప్పుడు మాటలు మాట్లాడడం, బూతులుగా మాట్లాడడం, ఇదంతా ఎందుకు అంటే వీళ్ళు వీళ్ళ తప్పు అని కాదు, ఒక స్టేజ్ మీద తను అట్లా మాట్లాడడం వల్ల వీళ్ళే తప్పు చేస్తున్నట్టు వీళ్ళే ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది సార్. అంటే మేము చేయలేదని చెప్పుకోకుండా వీళ్ళు ఇట్లా బూతులు మాట్లాడడం వల్ల జనాలకు ఎలా అయిపోయిందంటే వీళ్ళు చేయలేదు కాబట్టి వీళ్ళు ఇంత ఉడికిపోతున్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. సో దీని మీద అంటే ఇలా వాస్తవం ఉందనుకోవాలా సార్ మనం? ఖచ్చితంగా అది వాస్తవ పరిస్థితులు. ఎందుకంటే అతను లేనిది ఏం అనలే, అబద్ధం చెప్పలేదు, ఉమ్, లేని విషయం చెప్పలేదు, ఉన్న విషయాన్ని ఒక సెటైరికల్ చెప్పాడు. దానికి ఉమ్, వీళ్ళకు బాధ అనిపిండొచ్చు. ఆ బాధని ఉమ్. సైలెంట్ గా ఊరుకుంటే ఇంకా నలుగురు తెలవకపోయేది. కానీ ఇప్పుడు వాళ్ళు అవును వైరల్ చేయడం వల్ల విషయం ఏపీకి రాజధాని లేదట, ఒక చిన్న కుర్రాడు అన్నాడు, దానికి వీళ్ళు నెగటివ్ అయిపోయారని చెప్పి వీళ్ళే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కసారి ఉమ్, ఏంటంటే వాళ్ళు ఏదో ఆలోచించారు కానీ అది బొమ్మరాంగ్ చెప్పి వాళ్ళకి నష్టాన్ని చేకూర్చింది. దీని ఉమ్. తాలూకు ఫలితాలు కూడా వాళ్ళు, మూల్యం కూడా వాళ్ళు చెల్లించుకోవాల్సి ఉంటుంది రేపు ఎన్నికల్లో. రైట్ సార్. ఖచ్చితంగా వాళ్ళ వైఫల్యమే. ఉమ్. రైట్ సార్. ఈ పరిణామాలు చూస్తుంటే ఇంకా వీళ్ళది గోతి వీళ్ళే తవ్వుకున్నట్టు అనిపిస్తుంది సార్. ఎందుకంటే వీళ్ళు మంచిది మాట్లాడకుండా ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు చూస్తుంటే వైసీపీ నుంచి వెళ్ళిపోతున్నారు. సో ఈ పరిణామాలు చూస్తే ఇంకొంతమంది కూడా వైసీపీ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు కూడా మునిగే పడవను కూర్చోవాలనుకోరు. ఉమ్, వారికి ఎన్నికల ముందు రోజు రోజుకు గ్రాఫ్స్ పడిపోతుంటాయి. ఉమ్, ఆ పడిపోవడంలో వాళ్ళ స్వయంకృపాదం అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు అది స్వయంకృపాదమే. ఆ కుర్రవాడిని, ఒక ఆర్టిస్ట్ని, వర్ధమాన ఆర్టిస్ట్ని, ఒక చిన్న కుర్రాడిని ఈ విధంగా, అతనే కాకలు దిగిన వీరుడు కాదు, రేపు మాపు మీకు రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ కాదు, ఆ ఏజీ కాదు. కేవలం ఒక ఉమ్. సాధారణంగా ఒక హాల్లో చేసినటువంటి కామెంట్కి ఈ విధంగా ట్రోల్ చేసి ఆ కుర్రవాడు, చిన్న కుర్రవాడు అంటే +15 కౌమార్య దశ. దాంట్లో అవును సార్. అతను ఏమైనా ఆ ఏదైనా ఇబ్బంది పడి ఏదన్నా అట్టయ్యాడు, అతనే చేయరాని పని ఏమైనా చేస్తే బాధ్యులు ఎవరవుతారు, ఎవరు అవును సార్. తీసుకోవాలి? అది అవును వాస్తవానికి సార్. అతను ఒక ఆర్టిస్ట్, కళాకారుని కళారూపంలోనే చూడాలి. అంతకు మించి ఉమ్. రాజకీయాలకు అతన్ని ట్రోల్ చేయడం అనేది అలా దిగజారిన రాజకీయాలకు మరొక ఉదాహరణ. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు సార్.